నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ కాడలతోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ కాడలు ఉంటాయి కదా, ఇలాగ తుంచినప్పుడు చిన్నగా నారలు లాంటివి వస్తాయి. వాటన్నింటినీ కూడా తీసేస్తూ కాడలన్నింటినీ శుభ్రంగా తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగ సపరేట్ చేసిన తర్వాత నీట్గా చిన్న చిన్న సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. చుట్టూ కూడా ఇలాంటి నార లాంటిది స్టిఫ్గా ఉండేది ఉంటుంది. దాన్ని మొత్తం కూడా తీసేసి మిడిల్ పార్ట్లో ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు క్యాలీఫ్లవర్ కింద ఈ భాగాన్ని కూడా కొంత కట్ చేసుకోండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని కూడా నేను కొన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత కడాయిలో ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. చాలా లేట్గా వేగుతాయి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వీటిని. అలాగే కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఉండాలి వీటిని. చూసారు కదా, కొంచెం రంగు చేంజ్ అవుతుంది. ఇవి మెత్తపడే వరకు ఇలాగే మగ్గించుకుంటూ ఉండాలి. 70% కుక్ అయ్యేంత వరకు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి. మరొక 5 మినిట్స్ మగ్గించుకుందాం. తర్వాత నేను ఒక 4 టొమాటోలని కట్ చేసి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు వీటితో పాటు వీటిని కలిపేసి ఇంకాసేపు మగ్గించుకోవాలి. టమాటా మొత్తం కూడా మెల్ట్ అయిపోయేంత వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత వేరే బాణీలో కొన్ని పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాలు కూడా నేను ఫ్రై చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని మధ్యలోకి విరుచుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మన టమాటా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోవచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జారులో పల్లీలు, నువ్వులు అండ్ ధనియాలు మిక్సీకి చేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మనం చల్లారబెట్టుకున్న క్యాలీఫ్లవర్ కాడల్ని కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. అలాగే పోపు పెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.